హాయ్ ఫ్రెండ్స్. సో మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో ఇవాల్టి పేపర్లో నేను ఒక మోడల్ పేపర్ డిస్కస్ చేస్తాను. సో ఈ మోడల్ పేపర్లో మనకి ఏంటి అంటే అగ్రానమీ రిలేటెడ్ బిట్స్ ఉంటాయి, సాయిల్ సైన్స్ రిలేటెడ్ బిట్స్ ఉన్నాయి, అండ్ పాథాలజీ కొన్ని కూడా ఉన్నాయి. సాయిల్ సైన్స్ రిలేటెడ్ బిట్స్ అన్నీ మిక్స్లో ఉన్నాయి. సో మోడల్ పేపర్లో మనకి డిఫరెంట్ బిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ టీ క్రాప్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆప్షన్స్ వచ్చేసి ఇండియా, పాకిస్తాన్, జపాన్ అండ్ బ్రెజిల్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏ ఇండియా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జూట్ ఈజ్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్. సో మనకి ఫ్యామిలీ ఆఫ్ జూట్ అనేది అడుగుతున్నారు. యూఫోర్బియేసియే, గ్రామినే, సొలనేషియే, టీలియేసియే. సో మనకి నార్మల్గా యూఫోర్బియేసియే అంటే క్యాస్టర్కి వస్తుంది ఫ్రెండ్స్, అండ్ గ్రామినే అంటే కామన్గా షుగర్ కేన్, ప్యాడీ, గ్రామినే వస్తుంది. సొలనేషియా అంటే బ్రింజాల్, చిల్లీ, వీటన్నిటికీ సొలనేషియా వస్తుంది, పొటాటో. అండ్ డిఫరెంట్గా ఉంది టీలియేసియే కాబట్టి జూట్ అనేది ఏ ఫ్యామిలీకి బిలాంగింగ్ అయి ఉంటుంది అంటే ఆప్షన్ డి, టీలియేసియే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ మెజర్డ్ బై. ఓకే, ఏ పరికరంతో మనం రిలేటివ్ హ్యూమిడిటీ అనేది మెజర్ చేస్తాము అంటే థర్మోమీటర్, సైక్రోమీటర్, బారోమీటర్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. సో మనకి 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి సైక్రోమీటర్ అనేది రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి పరికరం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అకియోచి డిసీజ్ ఆఫ్ రైస్ ఈజ్ డ్యూ టు సోడియం, నైట్రోజన్, H2S అండ్ B. సో మనకి ఆన్సర్ వచ్చేసి H2S, సల్ఫైడ్ వల్ల మనకి అకియోచి డిసీజ్ అనేది రైస్లో మెయిన్గా వస్తుంది. నెక్స్ట్ వండర్ కేన్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్. సో మనకి వండర్ కేన్ ఆఫ్ షుగర్ కేన్ ఏంటి అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ సకారం అఫిసినారం, COC 671, CO 449 అండ్ ఆల్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఈజ్ B, COC 671 అనేది వండర్ కేన్ ఆఫ్ షుగర్ కేన్. నెక్స్ట్ థింగ్, ఆరిజిన్ ఆఫ్ టొమాటో ఈజ్ పెరు, బ్రెజిల్, ఇండియా, శ్రీలంక. సో మనకి ఆన్సర్ వచ్చేసి పెరు. ఓకే, ఆరిజిన్ ఆఫ్ టొమాటో అనేది పెరులో. నెక్స్ట్, మోస్ట్ డామినెంట్ మినరల్ ఆన్ ఎర్త్ క్రస్ట్. సో ఇది మనకి రిలేటెడ్ టు సాయిల్ సైన్స్లో కొంచెం రిలేట్ అయి ఉన్న బిట్ ఇది. సో మోస్ట్ డామినెంట్ మినరల్ ఆన్ ఎర్త్ క్రస్ట్ ఈజ్ ఫెల్డ్స్పార్, డోలమైట్, ఎపటైట్, టోర్మాలిన్. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఫెల్డ్స్పార్. నెక్స్ట్ థింగ్, N content in అమోనియం సల్ఫేట్ ఈజ్. సో మనకి అమోనియం సల్ఫేట్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ N ఉంటుంది అని మనకు అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ వచ్చేసి 29, B 21, C 25, D 33. సో ఆన్సర్ ఈజ్ 21. ఓకే, సో మనకి అమోనియం సల్ఫేట్ ఏదైతే ఉందో దాంట్లో N పర్సెంటేజ్ వచ్చేసి 21%. దెన్ అజిటోబ్యాక్టర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు. సో మనకి డిఫరెంట్ బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి, అజోల్లా, అజోస్పైరిల్లం, అజిటోబ్యాక్టర్. సో ఒక్కొక్క క్రాప్లో స్పెసిఫిక్గా యూజ్ చేస్తారు. సో మనకి అజిటోబ్యాక్టర్ ఏ క్రాప్స్లో యూజ్ చేయొచ్చు అని అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, రైస్, కాటన్, షుగర్ కేన్, ఆల్ ఆఫ్ దిస్. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ దిస్. ఈ అన్ని క్రాప్స్లో మనం అజిటోబ్యాక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ కాటన్ ఈజ్. సో మనకి హైబ్రిడ్ కాటన్కి ఫాదర్ ఎవరు, సిటీ పటేల్, RS సింగ్, BP పాల్, A, D రామ్ నాయక్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఏ, సిటీ పటేల్. హీ ఈజ్ అ ఫాదర్ ఆఫ్ హైబ్రిడ్ కాటన్. నెక్స్ట్ వన్, స్వీటెస్ట్ షుగర్. సో మనకి కింద ఆప్షన్స్లో కొన్ని షుగర్స్ ఇచ్చారు. సో దాంట్లో స్వీటెస్ట్ షుగర్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ చూస్తే ఏ వచ్చేసి గ్లూకోజ్, B ఫ్రక్టోజ్, C సుక్రోజ్, D డెక్స్ట్రోజ్. సో మనకి ఆన్సర్ వచ్చేసి B ఫ్రక్టోజ్. దిస్ ఈజ్ ద స్వీటెస్ట్ షుగర్. నెక్స్ట్, ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఫర్ ICAR ఈజ్ ఏ, BP పాల్, B విశ్వనాథ్, జోగేంద్ర సింగ్, విద్యాసాగర్. సో మనకి ఆన్సర్ వచ్చేసి BP పాల్. హీ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్
ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, న్యూఢిల్లీ. నెక్స్ట్ థింగ్, రైస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్. సో మనకి ప్రతి క్రాప్లో దాని ఇన్ఫ్లోరెసెన్స్కి కొన్నిటికి డిఫరెంట్ నేమ్స్, సర్టెన్ టర్మ్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో రైస్లో రైస్ ఇన్ఫ్లోరెసెన్స్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఏ హెడ్, బి పాడ్, సి పానికల్, డి యారో. సో మనకి ఆన్సర్ వచ్చేసి పానికల్ అంటారు. ఓకే. నెక్స్ట్, Central Rice Research Institute is located at Cuttack, Orissa, IRA, New Delhi, Coimbatore, Lucknow. సో మనకి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అని అంటే ఆన్సర్ ఏ కటక్. ఓకే, ఒరిస్సాలో ఉంది. వర్డ్ టిల్లేజ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ వర్డ్? ఏ గ్రీక్ వర్డా, లాటినా, ఇంగ్లీషా, ఆంగ్లో సాక్సియన్ వర్డ్? ఏ వర్డ్ అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి. ఓకే. సో నెక్స్ట్ థింగ్, రిలేటివ్ ప్రపోర్షన్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సాయిల్ టెక్స్చర్, సాయిల్ స్ట్రక్చర్, పొరాసిటీ అండ్ డ్రైనేజ్. ఆన్సర్ ఏ సాయిల్ టెక్స్చర్. సో రిలేటివ్ ప్రపోర్షన్ అంటే సాయిల్ టెక్స్చర్ అనొచ్చు. నెక్స్ట్, విచ్ సాయిల్స్ ఆర్ గుడ్ ఫర్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్? clay, loamy, sandy, all of this. So answer is loamy soils. So mixing of these three soils are nothing but loamy. So మనకి clay soils గుడ్ అని చెప్పలేం, శాండీ అని కూడా గుడ్ అని చెప్పలేం. ఈ మూడు మిక్స్ అయిన శాండీ, సిల్ట్, క్లే మిక్స్ అయిన సాయిల్స్ని లోమీ సాయిల్స్ అనొచ్చు. సో లోమీ సాయిల్స్ ఆర్ బెటర్ ఫర్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్, లైన్స్ జాయినింగ్ ఈక్వల్ రెయిన్ఫాల్ ఈజ్. సో మనకి లైన్స్ జాయినింగ్ ఈక్వల్ రెయిన్ఫాల్ ఉంటాయి, ఈక్వల్ ప్రెషర్ ఉంటుంది, ఓకే, ఈక్వల్ టెంపరేచర్, అట్లా మనకి డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. సో ఈక్వల్ రెయిన్ఫాల్ని జాయిన్ చేసే లైన్స్ని ఏమంటారు? ఐసోబార్, ఐసోథర్మ్, ఐసోహైట్, ఐసోబాత్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఐసోహైట్. ఓకే, ఈక్వల్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి లైన్స్ని జాయిన్ చేసే వాటిని ఐసోహైట్స్ అంటారు. నెక్స్ట్, మిరాకిల్ రైస్ ఇన్ ఇండియా ఈజ్ IR8, Jaya, ADT 27, Annapurna. Answer is B, Jaya. Next, Naam situated at. Okay, Naam ekkadundi? Place adugutunnaru. A Chennai, B New Delhi, C Bangalore, D Hyderabad. So manaki Naam anedi situated at Hyderabad. Next, father of modern plant pathology is B Vishwanath, Anton de Bary, Miladet, Vidyasagar. So answer is Anton de Bary. Okay, ఆయన modern plant pathology ki father. Next, king of cereal is rice, wheat, maize, sorghum. So మనకి ఆన్సర్ వచ్చేసి wheat. wheat అనేది king of cereal crop. నెక్స్ట్, డ్వార్ఫింగ్ జీన్ ఆఫ్ బార్లీ. సో మనకి ఒక్కొక్క క్రాప్లో డ్వార్ఫింగ్ జీన్ అనేది ఉంటుంది. సో బార్లీ యొక్క డ్వార్ఫింగ్ జీన్ని మనం చూద్దాం ఆప్షన్స్లో ఏదో. ఏ డీజీయూజెన్, బి నారిన్, సి యూజీయు, డి నన్ ఆఫ్ దిస్. సో మనకి ఆన్సర్ వచ్చేసి యూజీయు అనేది డ్వార్ఫ్ జీన్ ఆఫ్ బార్లీ. సో డీజీయూజెన్ అనేది రైస్ యొక్క డ్వార్ఫింగ్ జీన్, నారిన్ అనేది వీట్ యొక్క డ్వార్ఫింగ్ జీన్. ఓకే, సో యూజీయు అనేది మనకి బార్లీ యొక్క డ్వార్ఫింగ్ జీన్. సో ఇవి వాటి బిట్స్ ఫ్రెండ్స్. సో నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తాను మీకు. సో మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నా కామెంట్లో చెప్పండి. సో వైట్ బెడ్ ఆఫ్ మేజ్లో వచ్చే వైట్ బర్డ్ అనేది రావడానికి రీజన్స్ ఏంటి? ఓకేనా. సో అదొక మూలకం డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంది. ఒక ఏదైతే ఎలిమెంట్ ఉందో ఎలిమెంట్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో అది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.